హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జోష్న వెల్నెస్. ఓకే, ఇవాళ టాపిక్ వచ్చేసి ఏంటంటే హౌ టు కంట్రోల్ ఒబేసిటీ. సో చాలా మంది ఓవర్ వెయిట్ అయిపోతున్నారు. సో ఓవర్ వెయిట్ అవ్వడం వల్ల చాలా ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్ అనేవి. సో ఏంటంటే ఓవర్ వెయిట్ అవ్వడానికి రీజన్స్ ఏంటో తెలుసుకుందాం. ఓకే, రీజన్స్ ఏంటో తెలుసుకుందాం. సో నార్మల్గా ఏంటంటే ఉండాల్సిన ఐడియల్ వెయిట్ కన్నా 10 kgs ఎక్కువ ఉంటే ఓవర్ వెయిట్ అని చెప్పొచ్చు. సో ఓవర్ వెయిట్ కన్నా ఇంకా 10 kgs ఎక్కువ ఉంటే ఒబేసిటీ అని చెప్పొచ్చు. సో ఇలా మనము రోజుకింత ఎంత వెయిట్‌లో ఉన్నామో అసలు మనకు కూడా అర్థం అవ్వట్లేదు. సో రోజు రోజుకి ఓవర్ వెయిట్ అనేది ఎక్కువ బరువు అనేది పెరిగిపోతున్నారు రోజు రోజుకి. ఎందుకంటే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఇలా ఓవర్ వెయిట్ అయిపోతున్నారు రోజు రోజుకి. ఓకే. నెక్స్ట్ ఏంటంటే నార్మల్‌గా ఐడియల్ వెయిట్ అంటే మనం హైట్‌ని బట్టి మనం ఎంత వెయిట్‌లో ఉండాలో తెలుసుకోవచ్చు. ఓకే. సో మెయిన్ రీజన్ అంటే నార్మల్‌గా ఓవర్ వెయిట్ అవ్వడానికి రీజన్స్ ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు. ఓకే. సో ఫస్ట్ రీజన్ వచ్చేసి మన డైజెస్టివ్ సిస్టమ్. మన జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల సో రోజు రోజుకి ఓవర్ వెయిట్ అయిపోతున్నాం. సో మన జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయడం లేదు అంటే ఏంటంటే మనం తినే ఫుడ్ సరిగా డైజెస్ట్ అవ్వకపోవడం, సరిగ్గా జీర్ణం అవ్వకపోవడం వల్ల ఏమవుతుందంటే కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ వస్తుంది. కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ అంటే మలబద్ధకం. సో మలబద్ధకం ప్రాబ్లమ్ రావడం వల్ల ఏమవుతుందంటే మన పేగులో చుట్టూ అంతా కొవ్వు అనేది జమ అవుతుంది. సో కొవ్వు జమ అవ్వడం వల్ల ఏమవుతుందంటే రోజుకింత బరువు అనేది పెరిగిపోతున్నారు. సో నెక్స్ట్ రీజన్ వచ్చేసి ఏంటంటే సరిగ్గా నిద్ర లేకపోవడం. అంటే స్లీపింగ్ డిజార్డర్. సో సరిగ్గా నిద్ర లేకపోవడం, లేకపోతే లేట్ నైట్స్ పడుకోవడం కానీ, లేకపోతే నార్మల్‌గా అసలు రోజంతా పడుకోవడం, రోజంతా ఎవ్రీడే రెస్ట్ తీసుకోవడం కానీ అలా ఉండడం. ఏమవుతుందంటే సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల మన బాడీలో కొన్ని హార్మోన్‌లుంటాయి. సో, ఈ హార్మోన్స్ అనేవి డిస్టర్బెన్స్ అవుతుంటాయి. సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల. సో, డిస్టర్బెన్స్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే నార్మల్‌గా సో, ఈ హార్మోన్స్ మనం తినే ఫుడ్ ఎక్కువ ఇంటేక్ చేసుకునేలాగా చేస్తుంటాయి. ఫుడ్ ఎక్కువ ఇంటేక్ చేసుకునేలాగా చేస్తుంటాయి ఈ హార్మోన్స్ అనేవి. అలా అనేసి ఎక్కువ ఫుడ్ ఇంటేక్ చేస్తాం. సో, రోజు రోజుకి ఇలా ఓవర్ వెయిట్ అయిపోతున్నాం. సో, నెక్స్ట్ రీజన్ వచ్చేసి ఏంటంటే మన మెటబాలిజం. మెటబాలిజం అంటే జీవక్రియ. జీవక్రియ గాడి తప్పడం వల్ల కూడా మన బాడీలో కొవ్వు అనేది రోజు రోజుకి ఎక్కువైపోవడం వల్ల రోజు రోజుకి ఓవర్ వెయిట్ అయిపోతున్నాం. ఈ మెటబాలిజం అనేది మనం తీసుకున్న న్యూట్రియంట్స్ అనేవి బ్యాలెన్స్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది ఈ మెటబాలిజం అనేది. సో, సరిగ్గా బూస్ట్ అవ్వకపోవడం వల్ల రోజు రోజుకి ఫ్యాట్ అనేది ఎక్కువైపోతుంది మన బాడీలో. ఓకే. సో, నెక్స్ట్ రీజన్ వచ్చేసి నీరు. మన బాడీలో నీరు కూడా ఉంటుంది. సో, ఈ నీరు అనేది ఎప్పటికప్పటికి బయటికి పంపియకపోవడం, లేకపోతే పాస్ ఔట్ చేయకపోతే సో, రోజు రోజు కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతుంటాయి. అలా మన బాడీ ఫ్యాట్ అనేది కూడా రోజు రోజుకి ఫ్యాట్‌గా మారిపోతుంది. రోజు రోజుకి ఓవర్ వెయిట్ అయిపోతుంటాం. సో, నెక్స్ట్ రీజన్ వచ్చేసి ఓ ఎక్కువ నార్మల్‌గా ఫ్యాటీ ఫుడ్స్ కానీ, లేకపోతే కార్బోహైడ్రేట్స్, లేకపోతే ఆల్కహాల్ కానీ, జంక్ ఫుడ్స్, సాఫ్ట్ డ్రింక్స్ అనేసి ఇలా ఎక్కువ జంక్ ఫుడ్స్ ఎక్కువ ఇంటేక్ చేసుకోవడం వల్ల కూడా ప్రాబ్లమ్. రోజు రోజుకి ఓవర్ వెయిట్ అయిపోతుంటారు. ఇంకొక రీజన్ వచ్చేసి స్ట్రెస్. ఒత్తిడి. మన బాడీలో ఎక్కువ ఒత్తిడి ఉండడం వల్ల, ఎక్కువ స్ట్రెస్‌గా ఫీల్ అవ్వడం కానీ, అలా చేస్తే మన మనకి నార్మల్ అడ్రినల్ గ్లాండ్ అండ్ కార్టిజాల్ అనే హార్మోన్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతుంది. సో, ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే, సో, ఎక్కువ ఫుడ్ ఇంటేక్ చేసుకునేలాగా చేస్తుంటాయి ఈ హార్మోన్స్ అనేవి. సో, ఎక్కువ ఫుడ్ ఇంటేక్ చేసుకోవడం వల్ల చేస్తుంటాయి కాబట్టి, మనం కూడా అలానే తినేస్తుంటాం. ఎక్కువ ఫుడ్ ఇంటేక్ చేసుకుంటాం. అలానే ఓవర్ వెయిట్ అయిపోతుంటాం రోజు రోజుకి. సో, ఇవి ఓవర్ వెయిట్ అవ్వడానికి రీజన్స్ ఇవి. సో, ఇప్పుడు తెలుసుకున్నాం కదా! సో, ఓవర్ వెయిట్ అవ్వడానికి రీజన్స్ అనేసి. సో, కొన్ని ఏంటంటే నార్మల్‌గా లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఈ ఓవర్ వెయిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్. కొన్ని హెల్త్ ఇష్యూస్ అనేవి 30% జెనెటికల్‌గా వస్తే 70% లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వస్తుంటాయి. సో, ఇన్ని డేస్ వరకి మనం అన్‌హెల్తీగా ఉన్నాం. సో, ఇప్పుడు మనం తెలుసుకున్నాం. సో, ఓవర్ వెయిట్ ఎందుకు అయితున్నాం అనేసి. సో, ఓవర్ వెయిట్ అవ్వడానికి మన బాడీని మనమే కాపాడుకోవాలి కాబట్టి, సో, మనం మన బాడీని ఎప్పుడు బ్యాలెన్స్‌గా ఉంచుకోవాలి కాబట్టి, సో, హెల్తీ ఫుడ్ అనేది ఇంటేక్ చేస్తూ ఉండాలి. ఓకే. సో, చాలామంది అనుకుంటారు ఏంటంటే, ఓవర్ వెయిటే కదా! నాకెలాంటి హెల్త్ ఇష్యూ కూడా రాలే కదా! అని అనుకుంటారు. బట్ ఓవర్ వెయిట్ ఉండడం వల్ల హెల్త్ ఇష్యూస్ అనేవి అటాక్ అవుతుంటాయి. సో, హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల కూడా ఓవర్ వెయిట్ అవుతుంటారు. సో, చాలామంది. సో, ఏంటంటే దీంతో పాటు
మన బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ కావాలి. నార్మల్‌గా బ్యాలెన్స్‌డ్ న్యూట్రిషన్ ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్ అనేది ఉండదు. బట్ న్యూట్రిషన్ లేకపోవడం వల్ల, న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్లనే రోజు రోజుకి ఇంత ఓవర్ వెయిట్ అయిపోతున్నాం. సో, హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల కూడా ఇలా ఓవర్ వెయిట్ అయిపోతున్నాం. సో, ఏంటంటే ఎప్పుడు బ్యాలెన్స్ డైట్‌గా ఉండాలి అంటే ఎవ్రీడే మీరు తీసుకునే ఫుడ్‌లో 30% ప్రోటీన్ ఉందా? 30% ఫ్యాట్ ఉందా? 40% కార్బోహైడ్రేట్స్ ఉన్నాయా? లేవా? అనేసి అబ్జర్వ్ చేసుకొని తినాలి మీరు తీసుకున్న ఫుడ్‌లో. దీంతో పాటు మంచి గడ్డ కట్టని ఫ్యాట్స్ తీసుకోవాలి. ఎక్కువ లిక్విడ్ టైప్స్ వంటి ఫుడ్ తీసుకోవాలి. సో, ఫైబర్ వంటి ఫుడ్, పీచు పదార్థం వంటి ఫుడ్ తీసుకోవాలి. సో, ఇలాంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఈజీగా డైజెషన్ అవుతుంది. సో, ఇది ఈజీగా పీచు పదార్థం వంటి ఫుడ్ తీసుకోవడం వల్ల, ఎక్కువ లిక్విడ్ టైప్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల సో, ఈజీగా డైజెస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఎక్కువ ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఇంటేక్ చేస్తున్నాం. బట్ ప్రోటీన్ అనేది ఇంటేక్ చేస్తలేము. సో, ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల కూడా హార్మోన్స్ అనేవి ఇంబాలెన్స్ అవుతుంటాయి. సో, హార్మోన్స్ ఇంబాలెన్స్ అవ్వడం వల్లనే మనం ఓవర్ వెయిట్ అవుతున్నాం కదా! సో, అలా అనేసి మనం ప్రోటీన్ అనేది ఎక్కువ ఫుల్‌ఫిల్ చేస్తూ ఉండాలి మన బాడీకి. సో, బ్యాలెన్స్‌గా ఉంచుతది. ఇంకా ప్లస్ సాటిస్ఫై కూడా చేస్తూ ఉంటది. సో, ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల ఓవర్ వెయిట్ అవుతున్నాం కాబట్టి. సో, దీంతో పాటు నార్మల్‌గా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఇంటేక్ చేస్తున్నాం. అంటే కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటంటే నార్మల్‌గా ఎవ్రీడే రైస్ తీసుకుంటున్నాం. సో, వైట్ రైస్‌లో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఉంటుంది. సో, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఇంటేక్ చేసుకోకుండా దాని బదులు అంటే నార్మల్‌గా వైట్ రైస్ రీప్లేస్‌మెంట్ నార్మల్‌గా బ్రౌన్ రైస్ తీసుకుంటే చాలా బెటర్. సో, ఈజీగా డైజెస్ట్ అవుతుంది కాబట్టి. సో, దాంతో పాటు వాటర్ బ్యాలెన్సింగ్ ఉండాలి. సో, వాటర్ బ్యాలెన్స్ 75% వరకు మన బాడీ ఎప్పుడు హైడ్రేటెడ్‌గా ఉండాలి. సో, ఈచ్ పర్సన్ నార్మల్‌గా 20 కేజెస్ ఈక్వల్స్ టు 1 లీటర్. ఈచ్ 20 కేజెస్ ఈక్వల్స్ టు 1 లీటర్ ఆఫ్ వాటర్ అలా తీసుకోవాలి. సో, మనం వాటర్ బ్యాలెన్సింగ్ గూడా ప్రాపర్‌గా ఉండాలి. సో, వాటర్ బ్యాలెన్సింగ్ సరిగ్గా ప్రాపర్‌గా లేకపోవడం వల్ల సో, ఏమవుతుందంటే మన స్కిన్‌లో చేంజెస్ చాలామంది ఫ్యాటిగ్యూ అంటే లేజీనెస్, బద్ధకంగా ఉండడం కానీ ఇలా ఉంటుంది చాలా మందికి. సో, నార్మల్‌గా ఏంటంటే వాటర్ బ్యాలెన్సింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల గూడా స్కిన్ అనేది డ్రై అవుతూ ఉంటుంది. లేకపోతే కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ వస్తుంది. సో, ప్రతీదీ మనకు అవసరమే. ప్రతి ఒక్క లిమిటెడ్ ఆఫ్ ఫుడ్ అనేది, లిమిటెడ్ ఆఫ్ న్యూట్రిషన్ అనేది చాలా చాలా అవసరం మన బాడీకి. ఈ న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల కూడా బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. మన బాడీ కూడా హెల్తీ డైట్‌గా చేస్తున్నట్టు. సో, హెల్తీగా ఉంటాం. సో, డైట్ అనేది కంపల్సరీ అవసరం మన బాడీకి. హెల్తీ డైట్ అనేది. సో, నెక్స్ట్ ఏంటంటే నార్మల్‌గా ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండాలి. సో, 80% న్యూట్రిషన్ తీసుకుంటే 20% అనేది ఫిజికల్ యాక్టివిటీ అని ఉండాలి. సో, చాలామంది అనుకుంటారు జస్ట్ లావున్న వాళ్ళకే ఫిజికల్ యాక్టివిటీ అనేది కావాలని అనుకుంటారు. బట్ ప్రతి అందరికీ అవసరమే యాక్టివిటీ. నార్మల్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది. జస్ట్ మార్నింగ్ 30 మినిట్స్ చేస్తే చాలు. నార్మల్‌గా ఎక్సర్సైజ్ అనేది. సో, ఎక్సర్సైజ్ అనేది హెల్తీగా ఉండడానికి చాలా అవసరం ఎక్సర్సైజ్ అనేది. సో, ప్రతి అందరికీ అవసరం ఎక్సర్సైజ్ అనేది. సో, మనం ప్రతీదీ టైం బ్యాలెన్స్ చేస్తూ, మన బాడీకి మంచిగా హెల్తీ న్యూట్రిషన్ ఇస్తూ, హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల గూడా చాలా చాలా హెల్ప్ అవుతుంటుంది. సో, దీంతో పాటు నార్మల్‌గా రెస్ట్ కూడా అవసరమే. సో, రెస్ట్ అంటే నార్మల్‌గా 7-8 అవర్స్. అది కూడా మార్నింగ్ టైమ్స్‌లో కానీ, లేకపోతే మధ్యాహ్నం టైంలో రెస్ట్ తీసుకోవడం కాదు. కరెక్ట్ నైట్ టైమ్‌లో ఏ టైంకి పడుకుంటారో, మళ్ళీ మార్నింగ్ ఆ టైంకనేది లేస్తూ ఉండాలి. సో, 7-8 అవర్స్ వరకు కంపల్సరీ అనేది రెస్ట్ అనేది ఉండాలి మన బాడీకి. ఓకే. సో, నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయ్యి ఉంటే సో, థాంక్ యూ. సో, వాచ్ చేసినందుకు థాంక్ యూ. అండ్ మీకు నచ్చితే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు సపోర్ట్ అవుతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే.